హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిఎన్కే ఎడ్యుకేషన్. మనకి ఇండియన్ ఆయిల్ నుంచి అయితే మనకి వేరే పోస్టులు అయితే రిక్రూట్మెంట్ కండక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఈ వీడియోలో దాని గురించి డిస్కస్ చేద్దాము. అలానే ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మనం వీడియోలోకి వెళ్తే మనకి ఇండియన్ ఆయిల్ నుంచి మనకి నాన్ ఎగ్జిక్యూటివ్ అండ్ పోస్టులు అయితే వీళ్ళు రిక్రూట్మెంట్ కండక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. వేరియస్ క్వాలిఫికేషన్స్తోని రిక్రూట్మెంట్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఈ వీడియోలో దాని గురించి కంప్లీట్గా చూద్దాం ఫ్రెండ్స్. చూసుకుంటే ఫ్రెండ్స్, మనకి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అయితే వీళ్ళు రిక్రూట్మెంట్ కండక్ట్ చేస్తున్నారు. మన రిఫైనరీ డివిజన్ అండ్ పైప్ లైన్ డివిజన్లో అయితే వీళ్ళు రిక్రూట్మెంట్ కండక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ మనం పే స్కేల్ కూడా చూసుకోవచ్చు. 25,000 నుంచి 1,00,000 వరకు మనకి పే స్కేల్ అనేది ఉంది. అలానే పైప్ లైన్ డివిజన్ చూసుకుంటే సేమ్ ఇది కూడా అంతే ఉంది ఫ్రెండ్స్. మళ్ళీ పోస్ట్ కోడ్ వైజ్ మళ్ళీ ఇక్కడ శాలరీ అనేది ఇక్కడ సపరేట్గా ఉంది ఫ్రెండ్స్. మనం చూసుకుంటే ఇక్కడ మనకి పోస్టులు చూసుకుంటే మనకి జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్, అలానే జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్, ప్రొడక్షన్ డిపార్ట్మెంటు, పిఎండ్యూ, అలానే జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్, జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఎలక్ట్రికల్, జూనియర్ టెక్నికల్ అసిస్టెంటు, అలానే జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ మెకానికల్ ఫ్రెండ్స్, అలానే జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ కూడా. ఇది వచ్చేటప్పటికి ఇన్స్ట్రుమెంటల్ జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్, ఇది జూనియర్ క్వాలిటీ కంట్రోల్ అనలిస్ట్, జూనియర్ ఇంజనీరింగ్ అనలిస్ట్, ఫైర్ అండ్ సేఫ్టీ డిపార్ట్మెంటు. ఈ పోస్టులు అయితే వీళ్ళు రిక్రూట్మెంట్ కండక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. వీళ్ళు ఇక్కడ రీజన్ స్టేట్ వైజ్ కూడా ఏ పోస్టులు అయితే ఇక్కడ రిక్రూట్మెంట్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు, తెలంగాణ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దీనికి అక్కడ కూడా రిక్రూట్మెంట్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఇక్కడ పోస్ట్ కోడ్ వైజ్ ఇచ్చారు పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి. క్వాలిఫికేషన్ చూసుకుంటే ఫ్రెండ్స్, జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ప్రొడక్షన్ చూసుకుంటే 3 years డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజనీరింగ్, పెట్రోలియం ఇంజనీరింగ్ కానీ అనేది ఈ రిలవెంట్ ఫీల్డ్ అయితే చేసి ఉండాలి కంపల్సరీగా. 50% అబౌవ్ అయితే మార్క్స్ అయితే రావాలి ఫ్రెండ్స్. అలానే జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ చూసుకున్న రిఫైనరీ యూనిట్, బాయిలర్, 3 years మెకానికల్ ఇంజనీరింగ్ కానీ ఎలక్ట్రికల్ కానీ డిప్లొమా ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ కానీ చేసి ఉండాలి. సేమ్ ఇది కూడా జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్, 3 years ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, డిప్లొమా ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, యూనివర్సిటీ విత్ మినిమం క్వాలిఫికేషన్ చూసుకుంటే 50% అవి అయితే ఉండాలి ఫ్రెండ్స్. ఎలక్ట్రికల్ కూడా సేమ్, మెకానికల్ ఇంజనీరింగ్ అనేది చేసి ఉండాలి. ఇన్స్ట్రుమెంటేషన్ వచ్చేటప్పటికి కూడా 3 years ఇన్ఫర్మేషన్ ఇంజనీరింగ్ కానీ ఎలక్ట్రానిక్స్ కంట్రోల్ ఇంజనీరింగ్ కానీ అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ కానీ చేసి ఉండాలి. అలానే మనకి క్వాలిటీ కంట్రోల్ అనేది చూసుకుంటే బీఎస్సీ కెమిస్ట్రీ ఆర్ ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ ఆర్ మ్యాథమెటిక్స్ అనేది చేసి ఉండొచ్చు. 50% అబౌవ్ మార్క్స్ అయితే రావాలి. ఇక్కడ సేఫ్టీ అండ్ ఫైర్ అండ్ సేఫ్టీ చూసుకుంటే జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్, దీనికైతే మెజర్మెంట్స్ ఇచ్చారు. హైట్ ఎంత ఉండాలి, ఫిజికల్ మెజర్మెంట్స్ అయితే ఉన్నాయి, అది ఒకసారి చూసుకోండి. వీటికైతే ఇక్కడ వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే నాన్ మ్యాండేటరీ అనేసి క్లియర్గా కొన్ని పోస్టులకి అయితే మెన్షన్ చేస్తారు ఫ్రెండ్స్. వీళ్ళు మీకు పీడిఎఫ్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. వారు పీడిఎఫ్ని మీరు కంప్లీట్గా ఒకసారి చెక్ చేసుకొని ఎలిజిబుల్ అయిన క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. రిజర్వేషన్ చూసుకుంటే మనకి ఇక్కడ ఏజ్ లిమిట్ చూసుకుంటే ఫ్రెండ్స్ మినిమం 18 years నుంచి 26 years వరకు ఇచ్చారు. అలానే ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే ఎస్సీ/ఎస్టీ వాళ్ళకి 5 years, రిమైనింగ్ క్యాండిడేట్స్కి ఇది 3 years ఇచ్చారు ఫ్రెండ్స్. అలానే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి వచ్చేటప్పటికి 10 years వరకు ఇచ్చారు ఏజ్ రిలాక్సేషన్. ఇక్కడ
సెలక్షన్ ప్రాసెస్, సెలక్షన్ మెథడాలజీ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఉంటుంది. 100 క్వశ్చన్స్కి టోటల్ మీకు 120 మినిట్స్ అనేది ఇస్తారు. మీకు ఇక్కడ క్వశ్చన్స్ చూసుకుంటే ఫ్రెండ్స్ మీకు పేపర్ చూసుకుని క్వశ్చన్ పేపరు సబ్జెక్ట్ నాలెడ్జ్ మీద 75 మార్క్స్ ఉంటుంది. న్యూమరికల్ అబిలిటీ మీద 15 మార్క్స్, జనరల్ అవేర్నెస్ మీద 10 మార్క్స్ అనేది ఉంటుంది. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి ఫ్రెండ్స్ మీకు ఇది ఇక్కడ. మినిమం మీకు సిబిటి టెస్ట్లో మాత్రం 40 మార్క్స్ అబవ్ అనేది కంపల్సరీగా రావాలి ఫ్రెండ్స్. పర్సంటేజ్ వచ్చేటప్పటికి మీకు వెయిటేజ్ అనేది దాన్ని బట్టి మీకు పాస్ అయిన వాళ్ళకి మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. మీకు పే స్కేల్లోనే మీకు బేసిక్ పే స్కేల్లో తర్వాత డిఏ, అదర్ అలవెన్సెస్, బెనిఫిట్స్, హెచ్ఆర్ఏ, హౌసింగ్, అకామిడేషను, మెడికల్ ఫెసిలిటీస్, ప్రొడక్టివిటీ ఇన్సెంటివ్, పర్ఫార్మెన్స్, ఇవన్నీ మొత్తం లీవ్, ట్రావెల్ కన్వెన్సీ, ఇవన్నీ అలవెన్సెస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ ఆపర్చునిటీ ఫర్ ఉమెన్ క్యాండిడేట్స్ కూడా మీకు ఇక్కడ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్, దాని ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ జనరల్ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి 300 రూపీస్ అనేది పేమెంట్ ఫీ అయితే ఇచ్చారు. రిమైనింగ్ క్యాండిడేట్స్కి అయితే ఎలాంటి ఫీ అనేది లేదు. అయితే అదే క్లియర్గా మెన్షన్ చేశారు. అలానే మీకు టెస్ట్ ఎగ్జామ్ సెంటర్స్ చూద్దాం ఫ్రెండ్స్. మీకు ఎక్కడెక్కడ ఎగ్జామ్ సెంటర్స్ ఇచ్చారు. మీకు లాస్ట్ డేట్ ఈ రోజు నుంచి మీకు అప్లికేషన్ ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. మీకు లాస్ట్ డేట్ చూసుకుంటే ఆగస్టు 21. మీకు అడ్మిట్ కార్డ్స్ అయితే సెప్టెంబర్లోనైతే రిలీజ్ చేయొచ్చు. సిబిటి టెస్ట్ కూడా మ్యాక్సిమం సెప్టెంబర్లో ఉండొచ్చు అనేసి వీళ్ళు సెప్టెంబర్ కానీ అక్టోబర్లో కానీ ఉంటుంది ఫ్రెండ్స్ మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది. మీకు అలానే ఇక్కడ మీకు వచ్చేటప్పటికి ఫోటోగ్రాఫ్స్ ఏ సైన్ ఉండాలి, సిగ్నేచరు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, వాటి మెజర్మెంట్స్, ఏ ఫార్మాట్ ఉండాలనేది ఇచ్చారు ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఏపీ, తెలంగాణ చూసుకుంటే మనకి ఎగ్జామ్ సెంటర్ వచ్చేటప్పటికి ఏపీ వాళ్ళకి విశాఖపట్నం ఇచ్చారు ఫ్రెండ్స్. అదే తెలంగాణ వాళ్ళకి వచ్చేటప్పటికి హైదరాబాద్ ఇచ్చారు. సో చూసుకోండి ఫ్రెండ్స్. మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్న ద్వారా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.